ఈ రోజున ఎవరి మీదైనా నీకు చేదున్నా, ఎవరి మీదైనా కోపం ఉన్నా, వ్యతిరేకత ఉన్న, విరోధ భావం ఉన్నా, కలహానికి కజ్జానికి మాటకి మాట వేస్తూ లేచిపోవడానికి నువ్వు ప్రయత్నించే వ్యక్తివైతే దేవుడు సన్నిధి నీతో ఉండదు. దేవుడు సన్నిధి నీతో ఉండాలి అంటే నువ్వు సమాధానాన్ని కోరే బిడ్డగా ఉండాలి. అందుకని అబ్రహాం చెప్తున్నాడు, మన దగ్గర దేవుడు ఆత్మ పని చేస్తుంది, మన ఇద్దరం సమాధానంగా ఉండాలి. కాబట్టి దూరంగా ఉండొచ్చు కానీ సమాధానం కలగాలి. మనం దగ్గరగా లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు నీ కాపర్లు నా కాపర్లు కొట్టుకుంటున్నారు, వాళ్ళు కలహపడుతున్నారు, ఇలాంటి భయంకరమైన స్థితి ఉండద్దు. దేవుని బిడ్డ, నీ హృదయంలో మాత్రం ఎవరి మీద చేదున్నా నీవు పరిపూర్ణంగా దేవుని సన్నిధిని నీ జీవితంలో అనుభవించలేవు. పరిపూర్ణమైన సన్నిధి నీ జీవితంలో అనుభవించాలి అంటే నువ్వు సమాధాన బిడ్డగా ఉండాలి. దేవునికి స్తోత్రం.